जय जगदीश्वरी, जय जगदीश्वरी माता। जय जगदीश्वरी माता सरस्वती, जय जगदीश्वरी माता सरस्वती शरणागत प्रतिपालनहारी, शरणागत प्रतिपालनहारी, शरणागत प्रतिपालनहारी, शरणागत प्रतिपालनहारी। जय जगदीश्वरी माता सरस्वती, जय जगदीश्वरी माता सरस्वती। चंद्रबिंब सम वदन विराजे, चंद्रबिंब सम वदन विराजे, वदन विराजे, चंद्रबिंब सम वदन विराजे, चंद्रबिंब सम वदन विराजे। शीश मुकुट, शीश मुकुट माला गलधारी, शीश मुकुट, शीश मुकुट माला गलधारी। जय जगदीश्वरी माता सरस्वती,
जय जगदीश्वरी माता सरस्वती। वीणा वाम अंग में शोभे, वीणा वाम अंग में शोभे, साम गीत ध्वनि मधुर पियारी, साम गीत ध्वनि मधुर पियारी, साम गीत ध्वनि मधुर पियारी। जय जगदीश्वरी माता सरस्वती, जय जगदीश्वरी माता सरस्वती। श्वेत बसन कमलासन सुंदर, श्वेत बसन कमलासन सुंदर, श्वेत बसन कमला कमला श्वेत बसन कमलासन सुंदर, श्वेत बसन कमलासन सुंदर, श्वेत बसन कमलासन सुंदर, सुंदर 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 सुंदर, श्वेत बसन कमलासन सुंदर। जय श्री माता जी। జై శ్రీ మాతాజీ। ఈరోజు ఈ ధ్యాన కార్యక్రమానికి వచ్చిన సహజయోగిని సహజయోగులందరికీ కూడా హృదయపూర్వక స్వాగతం, ఆత్మపూర్వక స్వాగతం। ముందుగా మన రెండు అరచేతులు శ్రీమాతాజీ గారి వైపు తెరిచి ఉంచుకుని శ్రీమాతాజీ గారి యొక్క బొట్టు వంక చూస్తూ ఒక్క నిమిషం పాటు మనం నిర్విచారతలో ఉందాము। అమ్మా, దయచేసి మీరు మా సామూహికతలోకి రండి తల్లి। అమ్మా, మీరే సాక్షాత్ శ్రీ వాగ్దేవత, మీరే సాక్షాత్ శ్రీ మంత్ర సిద్ధి ప్రదాయిని, చేసేది చేయించేది అన్నీ మీరే తల్లి। మేం కేవలం మీ యొక్క పనిముట్లు మాత్రమే। తల్లి యొక్క పవిత్ర పాద పద్మాల దగ్గర అందరము కూడా సర్వస్వ శరణాగతిని తీసుకుని కుండలని ఉద్దానపరుచుకుని బంధన్ వేసుకుందాము।
మన చిత్తాన్ని మన సహస్రారంలో ఉంచుకుందాము. శ్రీమాతాజీ, దయచేసి మీరు మా అందరి సహస్రారాల్లోకి రండి తల్లి. అమ్మా, దయచేసి మా అందరికీ ఈ ధ్యానం చేయటానికి కావలసిన పూర్తి నిర్విచార స్థితిని ప్రసాదించండి తల్లి. నెమ్మదిగా మన చిత్తాన్ని మన ఎడమ హృదయం మీదకి తీసుకొచ్చుకుందాం. శ్రీమాతాజీ, దయచేసి మీరు మా అందరి హృదయాల్లోకి రండి తల్లి. మమ్మల్ని అందరినీ ఆత్మస్వరూపులుగా తీర్చిదిద్ది ఈ ధ్యానాన్ని ఆనందించేటట్టు చేయండి తల్లి. ఈ ధ్యానంలో ఉన్న మాధుర్యతను మాకు ప్రసాదించండి తల్లి. నెమ్మదిగా మన కుడి చేతిని శ్రీమాతాజీ గారి వైపు, ఎడమ చేతిని కుడి స్వాదిష్టాన దగ్గర. శ్రీమాతాజీ, దయచేసి మా అందరికీ ఈ ధ్యానం చేయటానికి కావలసిన నిర్మలమైన చిత్తాన్ని, ప్రశాంతమైన చిత్తాన్ని ప్రసాదించండి తల్లి. మా అందరి చిత్తాలని, మా సామూహికత యొక్క చిత్తాన్ని పూర్తిగా పరమ చైతన్యంతో మమేకం చేయండి తల్లి. మా చిత్తాన్ని శక్తివంతం, చైతన్యవంతం, ప్రకాశవంతం చేయండి తల్లి. మన రెండు చేతులు మన హృదయం దగ్గర ఉంచుకుని తల్లిని మన సహస్రారంలోకి ఆహ్వానించుకుంటూ 3 మహామంత్రాలు శ్రీ గణేశ మంత్రం తీసుకుందాం. ఓం త్వమేవ సాక్షాత్ శ్రీ మహాలక్ష్మీ మహాసరస్వతి మహాకాళీ త్రిగుణాత్మికా కుండలినీ సాక్షాత్ శ్రీ आदिशक्ति माताजी श्री निर्मला देव्यै नमो नमः। ॐ त्वमेव साक्षात् श्री कल्की साक्षात् श्री आदिशक्ति माताजी श्री निर्मला देव्यै नमो नमः। ॐ त्वमेव साक्षात् श्री कल्की साक्षात् श्री सहस्रार स्वामिनी मोक्षप्रदायिनी माताजी श्री निर्मला देव्यै नमो नमः। श्री गणेश मंत्र। ओम त्वमेव साक्षात् श्री
गणेश साक्षात् श्री आदिशक्ति माताजी श्री निर्मला देव्यै नमो नमः। మన రెండు అరచేతులను భూమాత మీద ఉంచుకుని చిత్తమ భూమాత అంతటా కూడా వ్యాపింప చేసుకుని, అమ్మా భూమాత, దయచేసి మా సూక్ష్మ శరీరంలో ఉన్న సమస్త చక్రాల్లోనూ నాడుల్లో ఉన్న అన్ని రకాల దోషాలను, నకారాత్మక శక్తులను మీ భూతత్వం ద్వారా తొలగించండి తల్లి. ఓ పృథ్వీమాత, మీ యొక్క అనంతమైన సహనాన్ని, ఓర్పును, మీ యొక్క గురుత్వాకర్షణ శక్తిని మాకందరికీ ప్రసాదించండి తల్లి. శ్రీ ఆది భూమిదేవి సాక్షాత్ మంత్రం. ఓం త్వమేవ సాక్షాత్ శ్రీ ఆది భూమిదేవి సాక్షాత్ శ్రీ ఆదిశక్తి మాతాజీ శ్రీ నిర్మలా దేవ్యై నమో నమః. నెమ్మదిగా మన చిత్తాన్ని మన మధ్య మూలాధార చక్రంలోకి తీసుకొచ్చుకుందాం. శ్రీమాతాజీ, దయచేసి మీరు మా అందరి మూలాధార చక్రాల్లోకి శ్రీ గణేశన్ రూపంలో రండి తల్లి. మీ యొక్క పవిత్రమైన పాదపద్మాలను మా మూలాధార చక్రంలో ప్రతిష్ఠించండి తల్లి. చిత్తం పూర్తిగా మన మధ్య మూలాధార చక్రంలోనే ఉంచుకుంటూ లం అనే బీజమంత్రం 4 సార్లు తీసుకుందాం. ఓం లం 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 ఓం. అమ్మా, మీరే సాక్షాత్ శ్రీ విఘ్ననాశ గణేశం. దయచేసి ఈ ధ్యానంలో ఏర్పడుతున్న అన్ని రకాల ఆటంకాలను, మా ఉద్యానంలో ఏర్పడుతున్న అన్ని రకాల ఆటంకాలను పూర్తిగా తొలగించండి తల్లి. మన చిత్తాన్ని మూలాధార చక్రం యొక్క మొదటి దళం వైపు, మొదటి దళము వెనుక వైపు ఉంటుంది. మొదటి దళాన్ని మన భూమాత యొక్క యాక్సెస్ తో అనుసంధానం చేసుకుంటూ వం అనే బీజమంత్రం 4 సార్లు తీసుకుందాం. ఓం వం 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 ఓం. మన మొదటి దళాన్ని మన చిత్తం సహస్రారం మీద ఉంచుకుని పరిశీలించుకుందాం. మన ఎడమ చేతిని శ్రీమాతాజీ గారి వైపు, కుడి చేతిని భూమాత మీద, చిత్తం పూర్తిగా రెండవ దళం మీద, రెండవ దళాన్ని మన ఇడానాడితోటి అనుసంధానం చేసుకుంటూ
ఇక్కడ సమ్ అనే బీజమంత్రం మెలకల్సా 4 సార్లు. ఆ సెమ్ 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 ఆ శ్రీ మాతాజీ, దయచేసి మా ఇడానాడిలో ఉన్న సమస్తమైన దోషాలను పూర్తిగా తొలగించండి తల్లి. మన చిత్తాన్ని సహస్రారంలో ఉంచుకుంటూ రెండవ దళాన్ని పరిశీలించుకుందాం. రెండవ దళాన్ని మన ఈడానాడి అంతటినీ కూడా నెమ్మదిగా మన కుడి చేతిని శ్రీమాతాజీ గారి వైపు, ఎడమ చేతిని భూమాత మీద, చిత్తం పూర్తిగా మూడవ దళం మీద. మూడవ దళం కుడివైపుకి ఉంటుంది. మూడవ దళాన్ని మన కుడి నాడికి, పింగళా నాడికి అనుసంధానం చేసుకుంటూ షమ్ అనే బీజమంత్రం 4 సార్లు. షం 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 మన చిత్తాన్ని సహస్రారంలో ఉంచుకుంటూ మూడవ దళాన్ని పరిశీలించుకుందాం. అమ్మా, దయచేసి మా పింగళా నాడి అంతటినీ కూడా శుద్ధి చేయండి తల్లి. రెండు చేతులు శ్రీమాతాజీ గారి వైపు, చిత్తం పూర్తిగా 4వ దళం మీద. నాలుగవ దళాన్ని మన సుషుమ్నా మార్గంతో అనుసంధానం చేసుకుంటూ చిత్తాన్ని మన సహస్రారం వరకు తీసుకెళ్తూ, మన సహస్రారం నుంచి విశ్వానికి మధ్య బిందుమైన శూన్య సరోవరం వరకు తీసుకెళ్తూ మన చిత్తాన్ని సమ్ అనే బీజమంత్రం 4 సార్లు. సం 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 శ్రీమాతాజీ, దయచేసి మా సుషుమ్నా మార్గాన్ని విశాలం చేయండి తల్లి. మాలో పూర్తిగా సమతుల్య స్థితిని ప్రసాదించింది. శాంతిని, ఆనందాన్ని ప్రసాదించండి తల్లి. శ్రీమాతాజీ, దయచేసి మా మూలాధార చక్రంలో ఉన్న 4 దళాలలో ఉన్న సమస్తమైన శ్రీ గణేశన్ శక్తులను పూర్తిగా జాగృత చేయండి తల్లి. మమ్మల్ని అందరినీ
సంపూర్ణమైన శ్రీ గణేశునిలాగా తీర్చిదిద్దండి తల్లి. పూర్తి అబోధితాతత్వాన్ని మా అందరికీ, ఆత్మతత్వమైన అబోధితాతత్వాన్ని ప్రసాదించండి తల్లి. నెమ్మదిగా మన చిత్తాన్ని మన కుండలిని స్థానంలోకి తీసుకొచ్చుకుందాం. అమ్మ కుండలిని మాత, దయచేసి మా అందరి కుండలినిలను పూర్తిగా జాగృతి చేసి మా సహస్రారంలో ఉన్న ఆది మహాకుండలిని శక్తితో పూర్తిగా అనుసంధానం చేసి మా అందరికీ మహాయోగాన్ని ప్రసాదించండి తల్లి. మన చిత్తాన్ని కుండలిని స్థానం నుంచి సహస్రారం వరకు నడుపుకుంటూ ఓంకారం 3 సార్లు తీసుకుందాం. ఆ మన చిత్తాన్ని పూర్తిగా మన సహస్రారంలో ఉంచుకుంటూ మన కుడి అరచేతిని మన సహస్రారం మీద ఉంచి బోర్లించి 7 సార్లు మన చర్మం ఒకటే కదిలేటట్టు సవ్య దిశలో తిప్పుతూ 3వ మహామంత్రం తీసుకుందాం. ఓం త్వమేవ సాక్షాత్ శ్రీ కలకి సాక్షాత్ శ్రీ సహస్రార స్వామిని మోక్షప్రదాయిని మాతాజీ శ్రీ నిర్మలా దేవ్యై నమో నమః. మన చిత్తాన్ని మన సహస్రారం మీద మన 2 అరచేతుల్లోనూ ఉంచుకుంటూ మన 2 అరచేతుల మధ్య భాగంలో సహస్రార స్థానంలో ఉంచుకుంటూ మన ఎడమ చేతి సహస్రారం నుంచి కుడి చేతి సహస్రారం వరకు చిత్తాన్ని నడుపుకుంటూ కుడి చేతి నుంచి మన తల పై భాగంలో ఉన్న బ్రహ్మరంధ్రం దగ్గరికి, బ్రహ్మరంధ్రం దగ్గర నుంచి మన ఎడమ చేతికి మధ్య భాగం వరకు ఈ ట్రయాంగిల్లో మన చిత్తాన్ని నడుపుకుంటూ శ్రీ మాతాజీ దయచేసి మా సహస్రారంలో ఉన్న 1000 దళాలను పూర్తిగా తెరవండి తల్లి. శ్రీ మాతాజీకి మనం సంపూర్ణ శరణాగతులైనచో సహస్రారం పూర్తిగా తెరవబడుతుంది. అమ్మా దయచేసి మా ఆత్మ సాక్షాత్కారాన్ని స్థిరపరచండి తల్లి. అమ్మా దయచేసి మా అందరికీ పూర్తి నిర్విచార స్థితిని ప్రసాదించండి తల్లి.
ఎప్పుడైతే మనం పూర్తి నిర్విచారతలో ఉంటామో ఆ స్థితిలో మనం పరమ చైతన్యంతో ఒక్కటిగా అవుతాము. శ్రీ మాతాజీ, మీ కలయికలో ఉన్న ఆనందాన్ని, పూర్తి నిరానంద స్థితిని మా అందరికీ ప్రసాదించండి తల్లి. మన చిత్తాన్ని సహస్రారంలోనే ఉంచుకుంటూ పూర్తి నిర్విచారతలో ఉందాము. తల్లి ఇచ్చే ఆ అనంతమైన పరమ చైతన్య శక్తిని మన బ్రహ్మరంధ్రం ద్వారా మన శరీరంలో ఉన్న ప్రతి కణకణానికి తీసుకుందాము. మన కుడి చేతి 5 వేళ్ల కొనలను మన బ్రహ్మరంధ్రం దగ్గరుంచి, అమ్మా, మాలో ఉన్న అహంకార ప్రత్యహంకారాలను, మాలో ఉన్న ఆత్మకు వ్యతిరేకమైన 6 శత్రువులను, మా యొక్క అన్ని కర్మలను మీ పవిత్ర పాదపద్మాలకు సమర్పిస్తున్నాం తల్లి. దయచేసి మాలో ఉన్న అన్ని రకాల దోషాలను పూర్తిగా తొలగించండి తల్లి. ఇదే పూర్తి నిర్విచార స్థితిలో శ్రీ మాతాజీ గారిచ్చిన ఈస్టర్ పూజ నిన్న విన్న స్పీచ్కి 2వ భాగాన్ని విందాము. జై శ్రీ మాతాజీ. Something like that? Is it, have I gone against the spirit? Otherwise, if I say to you something, you will say, all right, forgive mother. You see the point? Forgive her for saying so. No. You cannot say that to me. So then, that is the point you start thinking. Why mother said so? What have I done? Now think on those lines. So you start moving again. It's a very thin road on which you have to walk. One side is the huge, big Gibraltar, rock of Gibraltar of your ego. The another side is a super ego. In between is a small discretion path going, on which you have to see both the sides. Whether you are hitting yourself with the rock of Gibraltar or falling into the valley of superego, you should see that you are using your discretion. So, the another thing one has to remember, that whatever you were doing before realization is to go to extreme. For example, now you start some sort of a movement. You say we'll have classical things. All right. Then you go so classical that it becomes mechanical. Now you'll say give up. We'll start anti-culture. So you go to another side that you become primitive. Till you have reached the end of it and learnt a lesson of your life, you do not return. But in Sahaja Yoga, it's a very slippery road on which we are walking. And there you have to see that it's not your ego and it is not your superego. So discretion has to be used very much, and the balance in this movement, which we need not use otherwise. Till we are absolutely destroyed, we can go ahead with it before realization. But in Sahaja Yoga, as soon as you leave your discretion,
you fall this side or that side. Now those people who are of high quality Sahaja Yogis take to discretion first. How far to go? Now for that, mother doesn't have to say, because you are the spirit. You yourself, you are the spirit. First of all, assume your position as a spirit and then move with it, that you say discreetly how far to go, how far not to go. Now that is one of the things that you have to become thoughtless by becoming a forgiving person. Most of the thoughts will drop out once you become forgiving. But you cannot forgive some people, like you cannot forgive God, you cannot forgive mother. Certain things you cannot do. So the maryadas must be seen. Now in these boundaries, if you walk properly, you can go ahead. This is the thing which brings you vichara shaithilya, or you can call the mind becomes relaxed. Then you have to have vishaya shaithilya. Means your organs, sense organs, always react to things. Because you are human beings, you see, you are born like that. So whatever happens, you react. For example, you see a beautiful flower, you react to it. Some sort of a thought rises with it. Now, you must practice to see something without allowing any thought to rise. Then you start sucking through your spirit the beauty, the glory, the fragrance of a flower. Every flower is a poetry. But when you start thinking about it, then it becomes a dead thing. But you just try to enjoy. Now you are the people who are on this earth to enjoy yourself. Not to worry about it. Just enjoy. But if you are still used to, I must do this thing special, I am something special Sahaja Yogi, I am a very highly evolved Sahaja Yogi, then you are finished. Say, you are all going in a boat, enjoy the boat and also the waves. But somebody says, I am a very special one, I'll try to jump down. Then you are back again into the same position. So one has to have an attitude of looking at things. Try to develop this habit of looking at things without thinking about it. Try to develop your mind on those lines that you do not react. Now that excitement business, or all this sensationalization that is today's craze, comes from the same, that your sense organs require a kind of sensation because they react. While we must have our sense organs which do not react, because they must only react to the spirit. So we have to develop a new type of sense organs, or a new quality of sense organs, who do not react to outside excitement. Now if you want Sahaja Yoga to be excitement, how can it be? I mean, it is just the opposite of it. So what you have to do is to see that your sex organs, say for example your eyes, they see something, then they react. Your ears, they hear something, they react. Somebody wants to talk and see the reaction. There are expectations. But because spirit is active
itself. It acts itself. You have seen vibrations, don't speak, they act. It has the power to act. You need not react. If you can reduce the power of reaction, you rise much higher. This is a thing which one has to know when now we are celebrating his resurrection, because it is tapa. It is the penance of Christ. Christ came on this earth for penance. You know, in the Gayatri Mantra, there are 7 things they have said it. And at the point of Christ, it is tapa, is the penance. So you have to have so-called penance to achieve the joy. The penance is to pull back your sense organs inside yourself. As Krishna has said, that you have to pull back all your limbs of sense organs like a tortoise does. So the excitement that you require for your sense organs is no more needed, because your sense organs now are themselves the source of excitement. In the sense that they neutralize all the excitements. You go to that point from where it starts. A river starts with a very small little drop, and then it expands, 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 expands. You go to the source, absolutely to the central point. There you will find hardly even a drop falling out. Another good example would be a wheel has the central point. And the wheel moves all the time, but the central point has to be fixed. Otherwise, the wheel, with the wheel, that central point also moves, then the cart cannot move. Cart will also start rolling down. So the central point has to be fixed. Otherwise, the wheel cannot move. So you go to that central point, and the movement is on the central point, where there is no movement, in a way, because there's only ascent. There's no revolution. It doesn't revolve anymore. There's just ascent on the central point. I hope you try to understand that all the movements come out of ignorance. All the outer movements come because we are not yet on the central point. But that achievement is not difficult because you have jumped onto it. But you again come out onto the periphery, onto the wheel. So how to keep there and to ascend in that line? Say, for example, there are wheels, like these wheels after wheels, but central point is fixed. Now every time you jump out, now how do you go back to the central point? Is by detachment, by tapa, by penance. Penance is to deny. It doesn't mean asceticism of outside, but asceticism of within. First of all, we must learn to give. Give to others. That also sometimes people find it difficult, I see. Even to give £1, they said, for Sahaja Yoga people find it difficult. I was amazed. So to give to others is going to be even worse.
try to give to others. Detachment. So one way is to have forgiveness. Then second is generosity. If you work for Sahaja, I haven't done anything so far. Not to react to it, what work you have done. Oh, it's pleasure, I did it. It's my pleasure, I did it. Just out of pleasure. Don't count it. I brought 4 flowers. She brought 2 flowers. I must be paid for 1.5 flower. All these calculations are on the periphery, outside, when you were not realized souls. Now, you just don't count anything else but your blessings. So you be generous. I've seen now people have different attachments, subtler ones, like attached to their own children. I've seen people. Once the children are born to Sahajogis, then the whole world becomes their children. You spoil them, you spoil yourself. You are just their trustees. But to you, it becomes a very big thing that you have produced a child. Anybody can produce, even a dog produces a child. What is so great? I mean, the bitch. That's a funny word to say. So to create a child is not something great, but that you have a child in charge of you, which has to work for God. You are just in charge. But to identify that this child is great, he's a very big realized soul and all that, you see, will blast your head completely, because it is subtler blasting. It's like hydrogen bomb. Ordinary bombs can destroy part of it, but these subtler bombs are even worse. And that will spoil the child, that will spoil also you, very much in your ascent. So what you have to do is to see that if you have a child, all right, you are just in charge. As you are in charge of all the children of Sahajogis, not of your own. Be generous. Udara charitanam vasudhaiva kutumbakam. The person who is a generous person, for him the whole world is his family. So expand yourself. This is my family, this is my wife. How can I live without my wife or my husband, my child, this will not help you. This will tie you down completely. This is a very subtler thing you start, because now you are sitting back. First you gave up your family, gave up your children, gave up everything, came to this extreme. Now you are going back. For Indians, they understand that they are already too much in it. So they know that to detach yourself from your children is very important, because they are already in it. They are too much attached to their children. In the beginning they'll always tell me, my child is like this, my mother is like this, my father is like this, my brother is like this, improve my... And they'll be all booths, one better than the other. Without any discretion, bring all those relations on my head, and I feel terrible about it. Even a far-fetched relation of a relation of a relation of a relation, they'll bring it along that, you see, she is my relation. So in India it's very important that you are a relation of such and such person. And you may not have anything to do with that person, but he's a relation, so he's a relation. So, what we understand is that our relationships and our identifications have to be dropped completely. We are universal beings now. So your child is a source of joy. Every child should be the source of joy. Every child should be. Bachelors that way are better, or the ones who are not yet married, they can enjoy everybody's child nicely. But
when you are not a mother and a father, if you are enjoying what is so creditable. When you become the parents and then you enjoy other children as much as you enjoy your child, then your generosity has started. So the generosity of loving others, the generosity through compassion. Compassion doesn't mean that you should pity someone, but compassion means the sharing of personality, sharing of love personality. And that is where we miss the point. That compassion means if somebody has to be helped. Sahaja Yoga compassion is not that. Sahaja Yoga compassion is its sharing. Now the fourth thing you have to remember, what I have told you at the first is the forgiveness. First, according to me, is first is forgiveness. Second is, you can call it the compassion or the detachment leading to compassion. So you జై శ్రీ మాతాజీ. అందరం కూడా కొంతసేపు నిశ్శబ్ద ధ్యానంలో ఉందాము.
జై శ్రీ మాతాజీ. శ్రీ మాతాజీ గారు ఇచ్చిన ఈ ప్రసంగానికి ఒకసారి తెలుగులో అనువాదం చూద్దామండి. మీ ప్రయాణము ప్రప్రథమంగా ఇతరులను క్షమించడంతో ఆరంభమవ్వాలి. మీరు ఎవరినో క్షమించినప్పుడు ఏమవుతుంది? మీరు ప్రతిస్పందించరు. ఆ స్పందించే శక్తి పూర్తిగా పోయినప్పుడు మీరు శక్తివంతమైన వ్యక్తిగా మారతారు. కారణం, ఇప్పుడు మిమ్మల్ని ఎవరూ స్వాధీనపరుచుకోలేరు, ఎవరూ చంపలేరు, ఎవరూ బాధించలేరు, ఎవరూ ఏమి చెయ్యలేరు. తిరిగి నేను మీకు చెబుతున్నాను, క్షమించడము సిగ్గు, లజ్జ లేకపోవడం కాదు, అది సిగ్గులేనితనమని ప్రజలు భావించవచ్చును. కాబట్టి ఎవరైనా మీతో దురుసుగా మాట్లాడడం లేక అసత్యాలు చెబుతుంటే మీరు వాటిని అంగీకరించరు. సహజయోగంలో కేవలం మధ్య మార్గంలో ఉండడం చాలా ముఖ్యం. సమతుల్యంలో ఉండటమే ప్రధానమైనది. ఏదీ మితిమీరకూడదు. మీరు చాలా ఇరుకైన మార్గంలో నడిచి వెళ్ళవలసి ఉంటుంది. ఒక పక్కన అహంకారం అనే ఒక పెద్ద రాయి ఉంది, రెండవ పక్కన ప్రత్యహంకారం అనే లోయ ఉంది. రెండింటి మధ్య చాలా చిన్నదైన విచక్షణ మార్గం ఉంది. మీరు ఇరువైపులను గమనిస్తూ ఉండాలి. మీ అంతట మీరు అహంకారశిలను ఢీకొడుతున్నా లేక ప్రత్యహంకార లోయలోకి పడిపోతున్నా మీ యొక్క విచక్షణ జ్ఞానంతో వ్యవహరించవలసి ఉంటుంది. ఇంకొక విషయం జ్ఞాపకం పెట్టుకోవాలి. ఆత్మసాక్షాత్కారమునకు ముందు మీరు ఏమి చేసినా అది మితిమీరి, అంటే అతి ఎక్కువగా లేక అతి తక్కువగా ఉండేది. సహజయోగ మార్గం చాలా నునుపుగా జారే విధంగా ఉంటుంది. దాని మీద మనం నడుస్తున్నాము. అక్కడ మీరు అహంకారంతో గాని లేక ప్రత్యహంకారంతో గాని ఉండకూడదు. ఆ ప్రయత్నంలో ఎక్కువగా విచక్షణ కలిగి సమతుల్యంలో ఉండాలి. సహజయోగంలో మీరు విచక్షణ కోల్పోతే ఏదో పక్కకు జారి పడిపోతారు. ఉన్నత సహజయోగులు ఎలాగ వ్యవహరించాలని దానికి ముందుగా తమ విచక్షణ ఉపయోగిస్తారు. ఆ విషయం మాతాజీ చెప్పనవసరం లేదు. కారణం, మీరు ఆత్మలు. మీరంతట మీరు ఆత్మగా ఉన్నారు. ప్రప్రథమంగా మీరు ఆత్మ అని భావించండి. అలాగే ప్రయాణిస్తూ ఎంతవరకు వెళ్ళాలి, ఎంతవరకు వెళ్ళకూడదని విషయం మీ విచక్షణతో సరిచూసుకోండి. క్షమించే వ్యక్తిగా మీరు మారడం ద్వారా మీరు నిర్విచార స్థితి చేరాలి. మీరు క్షమించే వ్యక్తిగా మారడం ద్వారా మీలోని చాలా ఆలోచనలు పోతాయి. కానీ కొంతమందిని మీరు క్షమించడం కుదరదు. ఉదాహరణకు, భగవంతుని మీరు క్షమించలేరు, మాతాజీని క్షమించలేరు, కొన్ని పనులు మీరు చేయలేరు, మర్యాదలను పాటించాలి. ఇప్పుడు ఈ హద్దులలో మీరు సరిగ్గా నడిస్తే మీరు ముందుకు సాగిపోగలరు. ఇది మీకు విచార శైథిల్యం కలిగిస్తుంది, అంటే మీ మెదడు విశ్రాంతి పొందుతుంది. ఆ పైన మీరు విషయ శైథిల్యం పొందాలి. దాని అర్థం, మీరు మానవులు కనుక జ్ఞానేంద్రియములు ముక్కు, కళ్ళు, చెవులు, నాలుక, చర్మము విషయములకు ప్రతిస్పందిస్తాయి. మీరు ఆ విధంగా జన్మించడం జరిగింది కాబట్టి ఏం జరిగినా మీరు స్పందిస్తారు. ఉదాహరణకు, ఒక అందమైన పుష్పమును చూసి మీరు స్పందిస్తారు. దానితో పాటు ఒక విధమైన ఆలోచన మీలో పుడుతుంది. ఏ ఆలోచన మీలో రాకుండా ఇప్పుడు మీరు అభ్యాసం చేయాలి. అప్పుడే మీరు ఆత్మ ద్వారా ఒక పుష్పము యొక్క అందము, కాంతి, సువాసనలను పరిగ్రహించి మొదలు పెడతారు. ప్రతి పుష్పము ఒక పద్య కావ్యం. అయితే దానిని గురించి మీరు ఆలోచించడం మొదలు పెడితే అది నిర్జీవం అవుతుంది. కనుక కేవలం ఆనందించే ప్రయత్నం చేయండి. ఈ భూమి మీద మీ అంతట మీరు ఆనందిస్తూ ఏ విషయం గురించి ఆందోళన పడకుండా కేవలం ఆనందించేవారు మీరే. అయితే ఇంకా మీరు, నేను ఒక ప్రత్యేకతతో ఈ పని చేయాలి, నేను ఒక ప్రత్యేక సహజయోగిని, నేనెంతో పరిణతి పొందిన సహజయోగిని అని ఇంకా అలాగ అనుకోవడానికి అలవాటు పడితే అంతే, మీ పని ఆఖరు. ఉత్తేజము, ఉద్రేకము ఈనాటి ప్రజలను ఆవహించిన పిచ్చి. మీ జ్ఞానేంద్రియములకు ఒక రకమైన ఉద్రేకం కావాలి. కారణం, అవి అలాంటి వాటికే ప్రతిస్పందిస్తాయి కనుక. అయితే మన జ్ఞానేంద్రియములు అలాంటి ఉద్రేకములకు ప్రతిస్పందించకూడదు.
అవి కేవలం ఆత్మకు మాత్రమే ప్రతిస్పందించాలి. కాబట్టి మనం ఒక నూతన జ్ఞానేంద్రియములను అభివృద్ధి పరుచుకోవాలి, లేక ఒక కృత గుణములతో బాహ్య ఉద్రేకములకు ప్రతిస్పందించని ఇంద్రియాలను అభివృద్ధి చేసుకోవాలి. చైతన్య తరంగములు మాట్లాడవని, కేవలం పని చేస్తాయని మీకు తెలుసు. పనిచేసే శక్తి దానికుంది. మీరు ప్రతిస్పందించవలసిన అవసరం లేదు. మీరు మీలోని ప్రతిస్పందన, ప్రతిచర్య శక్తిని తగ్గిస్తే ఆధ్యాత్మిక ఉన్నతిలో ఉన్నత స్థితికి చేరుకోగలరు. మనం ఆయన పునరుద్ధాన ఉత్సవం జరుపుకుంటున్న సందర్భంలో ఈ విషయం ప్రతి ఒక్కరూ తెలుసుకోవాలి. క్రైస్తు సమయంలో అది తపస్సు, ఆజ్ఞాచక్రము. అది తపస్సే కనుక ఆనందం పొందడానికి మీరు తపస్సు అనబడే దానిని చేయాలి, ఆజ్ఞ దాటడానికి. మీ జ్ఞానేంద్రియములను అంతర్గతంగా మీ లోపలికి పరిగ్రహించడమే తపస్సు. తాబేలులాగా మీ జ్ఞానేంద్రియాలన్నిటినీ లోపలికి లాక్కోవాలి. ఇక మీ జ్ఞానేంద్రియములు కోరే ఉద్రేకము, భావోద్రేకము ఇప్పుడు మీకు అవసరం లేదు. కారణం, మీ జ్ఞానేంద్రియములే ఉద్రేకమునకు మూలం. అంటే దాని అర్థము ఆ తపస్సు ఉద్రేకములను తొలగిస్తుంది. మరొక మంచి ఉదాహరణ ఏమిటంటే, చక్రమునకు కేంద్ర బిందువు లేక ఇరుసు ఉంటుంది. చక్రము సదా తిరుగుతూ ఉంటుంది, కానీ ఇరుసు నిశ్చలంగా ఉండాలి. చక్రంతో పాటు ఇరుసు కూడా తిరుగుతూ ఉంటే బండి ముందుకు పోజాలదు, పైగా బండి కిందకి దొల్లిపోతుంది. కనుక ఇరుసు స్థిరంగా ఉండాలి, లేకపోతే చక్రం తిరగదు. అలాగా మీరు మధ్య మార్గంలో ఉంటే చలనం ఉండదు. ఇక మిగిలింది ఉద్దానం చెందటమే. తిరగడం అనేది ఉండదు. కేవలం మధ్య మార్గంలో పైకి ఎదగడమే మిగిలి ఉన్నది. మధ్య మార్గంలో ఉండి ఉద్దానం చెందడం ఎలా? మీరు చక్రము అంచునకు చేరిన ప్రతి పర్యాయము తిరిగి మధ్య మార్గం ఎలా చేరుకుంటారు? అది బంధరాహిత్యము, తపస్సు మూలంగా సాధ్యపడుతుంది. తపస్సు అంటే ఏది అక్కర్లేదనుకోవడం. అలాగని అది బాహ్య సన్యాసం కాదు, అంతర్గత సన్యాసమే. ప్రప్రథమంగా మనం ఇతరులకు ఇవ్వడం నేర్చుకోవాలి. అది కూడా ఒక్కొక్క పర్యాయం మీకు కష్టంగా ఉంటుందని నేను గమనించాను. ఇతరులకు ఇచ్చే ప్రయత్నం చేయండి. అది బంధరాహిత్యము లేక వస్తు వియోగము. ఒక మార్గము క్షమాగుణంతో ఉండటము, ఇక రెండవది ఉదార స్వభావము. మీరు సహజయోగమునకు పనిచేస్తూ ఉంటే ఇంతవరకు నేనేమి చెయ్యలేదు అని భావించాలి. మీరు చేసిన పనికి మీరు ప్రతిస్పందించకూడదు. అది చేస్తాను, ఇది చేస్తాను అని చెప్పుకోకూడదు. ఓ, అది ఆనందము, నేను అది చేశాను, అది నాకు ఆనందదాయకము, కేవలం ఆనందం పొందడానికి ఆ పని చేశాను, లెక్క పట్టవద్దు. నేను 4 పుష్పాలు తీసుకొచ్చాను, ఆమె 2 మాత్రమే తీసుకొచ్చింది, నాకు 1.5 పుష్పాల ఖరీదు రావాలి. ఇటువంటి లెక్కలన్నీ అంచు మీద అవతల మీరు ఆత్మసాక్షాత్కారం పొందనప్పుడు ఉంటాయి. ఇప్పుడు ఇక మీరు దేనిని లెక్కించకూడదు. కేవలం మీరు పొందే ఆశీర్వచనాలను తప్ప. కనుక ఉదారులుగా వ్యవహరించండి. ఉదాహరణకు, తమ సంతానంతో బంధాలు కలిగి ఉన్నారు. సహజయోగులకు కలిగిన సంతానమంతా ప్రపంచంలో ఉన్న సహజయోగులందరి సంతానం అవుతుంది. మీరు పిల్లలను పాడు చేస్తారు, మిమ్మల్ని మీరు పాడు చేసుకుంటూ ఉంటారు. కేవలం మీరు వారి యొక్క ధర్మకర్తలు మాత్రమే. కానీ మీకొక సంతానం కలగగానే పెద్ద బాధ్యతగా మీకది తోస్తుంది. ఉదార స్వభావాలుగా వ్యవహరించండి. ఒక ఉదార స్వభావకి ప్రపంచమంతా తన కుటుంబం అవుతుంది. అలాగే మిమ్మల్ని మీరు విస్తరింపు చేసుకోండి. మన బంధుత్వాలని, ఉనికిని సంపూర్ణంగా వదిలివేయాలని మనం అర్థం చేసుకోవాలి. మనం ఇప్పుడు విశ్వ మానవులం. కాబట్టి మీ పిల్లవాడు మీ యొక్క ఆనందమునకు మూలం. ప్రతి ఒక్క పిల్లవాడు మీ యొక్క ఆనందమునకు మూలం అవ్వాలి. ఆ విధంగా పెళ్లి కాని వారు అదృష్టవంతులు. వారు అందరి పిల్లల్ని ఆనందించగలరు. మీరు తండ్రి కానీ తల్లి కానీ కాకుండా ఆనందిస్తూ ఉంటే అందులో గొప్ప ఏముంది? మీరు గృహస్థి అయ్యి మీ పిల్లవానితో పాటుగా ఇతర పిల్లలను కూడా ఆనందిస్తూ ఉంటే అప్పుడు మీరు ఉదార స్వభావం కలిగి ఉన్నట్లు. ఇతరులను ప్రేమించడంలో ఉదారత ఉండాలి. అది కారుణ్యం ద్వారా ఉండాలి. కారుణ్యం అంటే మీరెవరి మీదో జాలి చూపడం కాదు. కారుణ్యం అంటే ప్రేమ స్వభావాన్ని పంచుకొనడం.
కారుణ్యం చూపడం అంటే ఎవరికో సహాయపడడం అని భావిస్తాము. అయితే సహజయోగ కారుణ్యం అది కాదు. పంచుకొనడమే సహజయోగ కారుణ్యము. మొదటిది క్షమించడము, రెండవది కారుణ్యమునకు దారి తీసే బంధరాహిత్యము, ఇక మూడవది కారుణ్యము. మిమ్మల్ని ముందుకు నడిపించే రథచక్రాలు ఇవే. ఈ చక్రములను మీరు గుర్తుంచుకోవాలి. జై శ్రీ మాతాజీ. తల్లి ఇచ్చిన ఆ అమృత వాక్కుని మన లోపలికి తీసుకుంటూ ఒక్క నిమిషం ధ్యానంలో ఉందాము. శ్రీ మాతాజీ, దయచేసి మమ్మల్ని సదా మధ్య మార్గంలో ఉంచండి తల్లి. మా అందరిలో క్షమాతత్వాన్ని, ప్రేమతత్వాన్ని, ఆత్మతత్వాన్ని స్థిరపరచండి తల్లి. అమ్మ, ఈరోజు మా అందరికీ ఇంత మంచి ఆత్మానందభూతిని ప్రసాదించినందుకు మీకు ధన్యవాదాలు తల్లి. శ్రీ మాతాజీ, ఇంత మంచి ధ్యాన స్థితిని ప్రసాదించినందుకు మీకు సహస్ర కోటి ధన్యవాదాలు తల్లి. అమ్మ, ఈ ధ్యానంలో మేమేదైనా తెలిసి తెలియక తప్పులు చేస్తే దయచేసి మమ్మల్ని క్షమించండి తల్లి. అందరం కూడా నెమ్మదిగా కుండలిని ఉద్దానపరుచుకుని బంధం వేసుకుందాం. జై శ్రీ మాతాజీ. థ్యాంక్స్ టు శ్రీ మాతాజీ. థ్యాంక్ యూ ఎవ్రీవన్. రేపు మరలా ఇదే సమయానికి అందరం కూడా కలుసుకుందామండి. అందరం కూడా కొంతసేపు సంగీతం వింటూ నిర్విచార స్థితిలో తల్లి ఇచ్చే చైతన్యాన్ని ఆనందిద్దాం. జై శ్రీ మాతాజీ.